ఆధ్యాత్మిక రహస్యంలో మనిషి పుట్టడం, మరణించడం వెనుక ఉన్న రహస్యాలేమిటి? మనిషి ఎందుకు పుడతాడు? అసలు మన హిందూ శాస్త్ర పురాణం ప్రకారం, హిందూ తత్వ శాస్త్రం ప్రకారం మనిషి జన్మకు 3 ప్రధాన కారణాలున్నాయి. ఎందుకు మనిషి పుడతాడు? అసలు మనిషి పుట్టడం వెనుక కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా కర్మ ఫలితం. కర్మ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ ఈ సృష్టిలో ప్రతి జీవికి కర్మ ఫలితం అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి చేసిన మంచి, చెడుకి ఫలితం ఉంటుంది. దాన్ని కర్మ ఫలితం అంటారు. అయితే ఆ కర్మ ఫలితాలను బట్టి మనిషి పునర్జన్మ పొందుతాడు. అదే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో కర్మ, మనిషి ఏ కర్మ అయితే చేస్తాడో తన పూర్వకర్మ, ఆత్మ ఆ ఆత్మ అనేది ఇన్ని జన్మలు ఎత్తి అన్ని జన్మలలో చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు మనిషి రూపంలో అనుభవిస్తాడనమాట. అందుకనే భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఆత్మశుద్ధి. మనిషి జీవితంలో అనుభవాల ద్వారా ఆత్మ పరిణితి చెందుతుంది. ఆత్మ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎందుకంటే చొక్కా అయితే చినిగిన మాసిపోయిన చొక్కా ఎలా అయితే పడేసి కొత్త చొక్కా కొనుక్కొని వేసుకుంటామో, అలాగే శరీరం కూడా పాడైనప్పుడు కొత్త శరీరంలోకి ఆత్మ అనేది ప్రవేశిస్తుంది అని ఆత్మ పురాణం ఆత్మశుద్ధి చేసుకుంటుంది కాబట్టి చెప్తాము. మరి అలా ఆత్మ మోక్షం పొందాలి. అప్పుడు ఆ మోక్షం పొందినప్పుడు మనిషికి చివరికి పుట్టడం, చావడం అనే చక్రం నుండి విముక్తి పొందుతాడు. దానినే మోక్షం అంటారు. అంటే మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆత్మను పరమాత్మలో కలపాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇది మహాభారతంలో ఒక అధ్యాయంగా పేర్కొందనమాట. అప్పుడు అర్జునుడు ఇలా అడిగాడు, ఈ సృష్టి ఎందుకున్నది మరి అర్జున? మాధవ అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణునాభి నుండి బ్రహ్ముడు పుట్టి బ్రహ్మ నుంచి సృష్టి ప్రారంభమైంది అర్జున. కలియుగంలో చివరిలో కలికి అవతారం వస్తుంది. అప్పుడు మనిషి కర్మ ఫలితాల వల్ల పుడతాడు మరియు మోక్షం పొందటమే జీవిత లక్ష్యం. అందుకని మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మను గరుడ పురాణంలో ఏం చెబుతుందని ఆయన బోధించాడనమాట. గరుడ పురాణం అనేది ఆయన గరుత్మంతుడికి బోధించారు. యమలోకం నిజంగా ఉందా? యమదూతలు ఉన్నారా? యముడు ఉన్నారా? యముడు శిక్షిస్తాడా అనేది ఆ యమదూతలను విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు. అర్జునుడికి కేవలం తన కర్మ గురించి, మానవుడు మోక్ష మార్గం ద్వారా వెళ్ళడానికి, మనిషి పుట్టడం గురించి, మరణం గురించి బోధించాడనమాట. సో సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వాయిస్ కొంచెం బ్లర్గా, నాయిస్గా, స్పష్టంగా